లక్ష్మీనారాయణసమారంభాం శంకరాచార్యమధ్యమాం శ్రీసిద్ధేశ్వరపర్యంతాం వందే గురుపరంపరాం. పరమపూజ్యులు పరమహంస పరివ్రాజకాచార్యులు కుర్తాళ శ్రీ సిద్ధేశ్వరి పీఠాధిపతులు, శ్రీశక్తిపీఠ వ్యవస్థాపక పరమాచార్యులు, నడిచే దైవం జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామివారి పాదపద్మములకు ప్రణమిలుతూ, ఆరక్తజిహ్వాం వికటోగ్రదంష్ట్రాం శూన్యాంబరాం సుందరభీషణాం గీం కరత్రిశూలాం గళముండమాలాం కాళీం కరాళీం సతతం భజామి. శ్రీశక్తిపీఠ మూలదేవత అనంత శక్తి స్వరూపిణి మహాకాలస్వరూపిణి అయినటువంటి శ్రీ మరకత శక్తి కాళీదేవి పాదపద్మములకు ప్రణమిలుతూ, దశమహావిద్య దేవతల వైభవాన్ని గురించి మనం ప్రస్తావిస్తూ ఉన్నాం. అందులో మొదటి విద్య అయినటువంటి ఆది విద్య అయినటువంటి కాళీదేవిని గురించినటువంటివి ఎన్నో విషయాలను చెప్పుకున్నాం. మామూలుగా దశమహావిద్యా దేవతలను ఎప్పుడు ఆరాధించాలి అనంటే, ఎప్పుడూ ఆరాధించవచ్చు, ప్రతినిత్యము ఆరాధించవచ్చు. కానీ దసరా సందర్భంలో ప్రత్యేకంగా దేవిని ఆరాధించేటువంటి విధి విధానములు చెప్పబడ్డాయి. ఆ 10 రోజులు ఏవైతే ఉన్నాయో ఆ 10 రోజుల పాటు 10 రూపములలో అమ్మవారిని పూజించటం, అందుకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి ద్రవ్యములతో అర్చన చేయటం, హోమములు చేయటం, ఇటువంటివి చేస్తే దశమహావిద్యా దేవతల అనుగ్రహం బాగా తొందరగా లభిస్తుంది. ఎక్కడ జరుగుతుంది అంటే, మన శ్రీశక్తి పీఠంలో దసరా సందర్భంలో మనకున్నటువంటి మరకత శక్తికాళి ఆమె 10 రూపములైనటువంటి దశమహావిద్యా దేవతల రూపములలో మనకి దర్శనమిస్తుంది. బహుశా భారతదేశంలో ఎక్కడా కూడా దసరాలలో అమ్మవారికి దశమహావిద్యా దేవతల అవతారాలు వేయరు. ఇక్కడ మనం వేస్తాము. ఆ 10 రోజుల పాటు దశమహావిద్యాల స్వరూపిణిగా దేవతను చాలా అద్భుతమైనటువంటి రీతిలో మంత్రశాస్త్రంలో చెప్పబడినటువంటి మంత్రోక్తమైనటువంటి రీతిలో దేవతల ఆరాధన చేయటం అనేటువంటిది ఇక్కడ జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా సాయంకాలం పూట ఈ 10 మంది దేవతలకి కూడా దర్బారు సేవ చేస్తూ ఉంటాం. 10 మంది దేవతలకు సంబంధించినటువంటి హోమ కార్యక్రమాలను మనం నిర్వహించుకుంటూ ఉన్నాం. అలా కాళీదేవి ఆమె ధరించినటువంటి రూపాలుగా ఇక్కడ మనం 10 రూపములను కూడా అర్చిస్తూ ఉన్నాం. మొదటి విద్య కాళీ విద్య. రెండవ విద్య ఏమిటి అనంటే, ద్వితీయాస దశసు మహావిద్యాసు. ఏమిటి అంటే తారా విద్య. తారా అనేటువంటి మహాదేవి ఉన్నది, తారాదేవి. ఆమె దశమహావిద్యలలో చెప్పబడినటువంటి రెండవ విద్యగా చెప్తాం. దశమహావిద్యా దేవతలు అవతరించినప్పుడు ఈమె చైత్ర శుక్ల నవమి నాడు అవతరించినట్లుగా మనకి కనిపిస్తూ ఉన్నది. చైత్ర శుక్ల నవమి అంటే శ్రీరామనవమి. వసంత నవరాత్రులు పూర్తయ్యేటువంటి రోజు. వసంత మాసంలో ఉగాదితో ప్రారంభమై శ్రీరామనవమితో ముగుస్తాయి మనకు వసంత నవరాత్రులు. అలా ఆ వసంత నవరాత్రులలో 9వ రోజున మనకి తారాదేవి ఆవిర్భవించినట్లుగా, దశమహావిద్యాలకు ఆవిర్భవించిన సందర్భంలో దుర్గమాసుర సంహార సమయంలో ఆవిర్భవించినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. ఎవరు ఈ తార అంటే ఏమిటి అంటే, త్రు అనేటువంటి ధాతువు నుంచి వచ్చింది తార అనేటువంటి శబ్దం. త్రు అంటే దాటించేది. ఎక్కడి నుండి దాటిస్తుంది ఈ తార అంటే, సంసార సాగరం అని ఏదైతే ఉన్నదో ఆ సంసార సాగరాన్ని దాటిస్తుంది, తరింపజేసేటువంటి దేవి కాబట్టి ఆమెను తారా అన్నారు. తరంత నేనేతి తారహ, తరింపజేసేటువంటి దేవత ఆమె, మోక్షాన్ని అనుగ్రహించేటువంటి దేవత, భవసాగరం నుండి తరింపజేసేటువంటి దేవత. అంతేనా, ముక్తా శుద్ధౌచ తారా స్యాత్. ముత్యమును తారా అని అంటారు. శుద్ధ స్వరూపం, ఎటువంటి దోషణములు లేనటువంటి దాన్ని తారా అని అంటారు. అంతేకాదు దశమహావిద్యలలో ఉన్నటువంటి దేవిని తారా అని అంటారు. బౌద్ధులు ఆరాధించేటువంటి దేవతను తారా అని అంటారు. ఈమెను తార ఏవ స్త్రీలింగేన తారోచ్యతే. తరింపజేసేటువంటి లక్షణం, స్త్రీ రూపాన్ని గనక ధరిస్తే, స్త్రీ ఆకృతిని గనక ధరిస్తే ఆ శబ్దమే తారా అని అంటారు. అంతేనా, అంతేకాదు అమ్మవారి గురించి చెబుతూ తారాదేవి ఈమె శబ్దస్వరూపిణి. తారయతి స్థానేభ్య స్వరమితి. ఈమె తరింపజేసేటువంటి దేవత మాత్రమే కాకుండా అమ్మవారు స్వరములలో గంభీరమైనటువంటి స్వరంగా తారో అత్యుచ్చై
ఆ ఉచ్చస్వరంగా అమ్మవారి గురించి శబ్దస్వరూపంగా చెబుతూ ఉన్నారు. ఏ శబ్దము నుండి సమస్తమైనటువంటి సృష్టి వచ్చిందో ఆ శబ్దానికి మూలమైనటువంటి శక్తిగా, వాక్శక్తిగా ఈ తారను గురించి చెబుతూ ఉన్నారు. అంతేకాదు, తార ఇది ప్రణవస్య ప్రసిద్ధనామ, ప్రణవానికి ఉన్నటువంటి పేరు తార అని అంటున్నారు. ఏమిటి ప్రణవం అంటే ఓంకారం కదా, దాని తార అని ఎందుకన్నారు అంటే ఓంకారస్తు తదనుకరణ మాత్రం. ఈ తార శబ్దం ఏదైతే ఉన్నదో, తార అనేటువంటి శబ్దస్వరూపం ఏదైతే ఉన్నదో దానికి అనుకరణే ఓంకారము. అసలు ప్రణవస్వరూపం అంటే తారారూపమే అని చెబుతూ ఉన్నారు. ఓంకారాన్ని మించినటువంటి శబ్దస్వరూపము అదే అసలైనటువంటి ప్రణవము అని తారా మంత్రములలో అమ్మవారి గురించి వర్ణిస్తున్నారు. ఇటువంటి దేవిని పూజిస్తే ఏమొస్తుంది అని అంటే వాక్శక్తి, విద్యాశక్తి ఇవి లభించటం మాత్రమే కాకుండా అమ్మవారికి కొన్ని ప్రత్యేకమైనటువంటి రూపాలు ఉన్నాయి. ఆ రూపములలో గనుక అమ్మవారిని ఆరాధిస్తే విద్య, స్వర్ణం అంటే బంగారాన్ని ఇస్తుంది, జ్ఞానాన్ని ఇస్తుంది. అంతేనా, ఆమె ప్రయోగ బాధలను తొలగిస్తుంది. అన్నిటినీ మించి కూడాను మోక్షాన్ని అనుగ్రహించేటువంటి దేవతగా తారాదేవిని గురించి చెప్పారు. హరికరి శిఖిఫణి తస్కర జలార్ణవ పిశాచ భయశమని శశికిరణ కాంతిధారిణి భగవతి తారే నమస్తుభ్యం. కోతుల నుండి, ఏనుగుల నుండి, అలాగే నెముళ్ళ నుండి, పాముల నుండి, దొంగల నుండి, సముద్రం నుండి, పిశాచముల నుండి ఉండేటువంటి భయాన్ని శమింపజేసేటువంటి దేవత కాబట్టి ఈమె గురించి చెబుతూ భగవత్ స్వరూపురాలు ఈమె. శశికిరణ కాంతిధారిణి, ఆమె చంద్రుడి కిరణముల నుండి వచ్చేటువంటి కాంతిని ధరించేటువంటి దేవతగా చెబుతూ అటువంటి తారాదేవికి నమస్కరించండి. నమస్కరిస్తే ఇటువంటి భయములన్నీ కూడాను తొలగిస్తుంది. ఆ తారాదేవి రూపం ఎలా ఉంటుందో చూద్దాం. విశ్వవ్యాపక వారి మధ్య విలసత్శ్వేతాంబు జన్మస్థితాం కర్త్రీం ఖడ్గ కపాల నీరనళినై రాజత్కరాం నీరజాం కాంచీకుండలహార కంకణ లసత్కేయూర మంజీరతాం ఆప్తైర్నాగవరైర్విభూషిత తనూమా రక్తనేత్రత్రయీం. అమ్మవారున్నది విశ్వవ్యాపక వారి మధ్య విలత్ శ్వేతాంబు జన్మస్థితాం, విశ్వమంతా కూడా వ్యాపించి ఉన్నటువంటి నీళ్ల మధ్యలో ఉన్నటువంటి తామర నుండి జన్మించినటువంటి దేవత. అంటే సముద్రం మొత్తం కూడా నీళ్లతో నిండి ఉంది, ప్రపంచమంతా సృష్టి ప్రారంభవేళ. ఆ నీళ్ల మధ్యలో ఉన్నటువంటి అమ్మవారు శ్వేతాంబు జన్మస్థితాం, అక్కడ జన్మించినది దేవత తెల్లని తామర మీద. ఆమె ఏం ధరిస్తుంది అంటే కత్రీం, కత్తెర ధరించేటువంటి దేవత. ఖడ్గం, కపాలం, నీలవళినై రాజత్కరాం నీరజాం. ఆమె చేతులున్నాయి 4 చేతులు, కత్తెరను ధరిస్తుంది, ఖడ్గాన్ని ధరిస్తుంది, కపాలాన్ని ధరిస్తుంది. అంతేకాదు తామర పువ్వును కూడా ధరిస్తుంది. తన తామర పువ్వు వంటి చేతితో, ఆమె చేయి కూడా తామరలాగా ఉంటుందిట. అంతేకాదు ఆమె ఎన్ని ఆభరణాలను ధరిస్తుందో చూడండి. కాంచి, నడుముకు వడ్డాణం, కుండలం, చెవులకు కుండలములు, హారములు, చేతులకు కంకణములు, కేయూరములు, కాళ్లకు మంజీరములు, వీటన్నిటినీ కూడా ధరించటం మాత్రమే కాకుండా నగలు ధరించటం అందరికీ ఇష్టమే. బంగారు నగలు మాత్రమే కాదు, ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఉన్న చూడండి. ఆప్తైర్ నాగవరైర్ విభూషిత, ఆమెకు ఆప్తులైనటువంటి నాగులను ఆభరణములుగా భూషిస్తూ ఉన్నది. అంటే నాగులు ఆమెకు అత్యంత ఆప్తులు, ఆమె ఆధీనంలో ఉంటారు, ఆమెను అర్చిస్తూ ఉంటారు. అటువంటి రక్తవర్ణంతో ఉండేటువంటి దేవత 3 నేత్రములతో ఉంటుంది, ఎర్రని కన్నులతో ప్రకాశిస్తుంది అని తారాదేవిని గురించి వర్ణిస్తూ ఉన్నారు. అంతేకాదు ఆమె పాదాల కింద కూడా ఒక వ్యక్తి పడుకున్నట్లుగా మనకు కనిపిస్తున్నది. ఏమిటి అంటే ఈమె శవారూఢాం, శవము మీద నిలబడి ఉంటుంది అమ్మవారు. అదే కాళీ అయితే శివారూఢాం, శివుడి మీద నిలబడి ఉంటుంది. ఈమె శవారూఢాం, శవం మీద నిలబడి ఉంటుంది. నిలబడి ఆమె వీటన్నిటినీ కూడా ధరించి ఉంటుంది. మరి చూస్తే శవం మీద నిలబడుతుంది, నాగుల్ని ధరిస్తున్నది. ఇవన్నీ చూస్తుంటే శ్మశాన లక్షణం కలిగినటువంటి దేవిలాగా ఉన్నదే. అంటే ఆమె రూపములలో శ్మశాన తార అనేటువంటి రూపం కూడా ఉన్నది. అలాగే ప్రధానంగా దేవిని చూస్తే ఆమె తరింపజేసేటువంటి మోక్షప్రదాయిని అయినటువంటి దేవిగానే
భూతప్రేత పిశాచాది బాధలను తొలగించేటువంటి దేవిగా చెప్పారు. అయితే ఆ తారామంత్ర రహస్యములేమిటో, తారా బీజ రహస్యములేమిటో మళ్ళీ చెప్పుకుందాం. స్వస్తి.